నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మన ముందు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. జగన్ చేసిన పాపాలు ఇప్పుడు జనాలకి శాపాలుగా మారాయి. అసలు ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది? దీని మీద మీ స్పందన ఏంటి? అంటే మీరు ఏ విషయం అడుగుతున్నారంటే, ఆయన చేసిన వాటిల్లో లాస్ట్ ఒక నెలలోనే మీరు ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి బా, ఒక సాక్షి తప్ప కనీసం ఒక 100 పాపాలు కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు జనంకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే మరుపు. మనం చూస్తున్నాం, ఆయన పేరునని అడిగినాడు, 100 కోట్లు స్కామ్ చేశాడు, ఆ కాకినాడ పోర్ట్ అన్నారు, తర్వాత విజయసాయి రెడ్డి అన్నారు, అదేవిధంగా కొడాలానికి సంబంధించి తురగాబాబు, వీళ్ళంతా రకరకాల కేసులు. ఈలోపు వాళ్ళ అదృష్టం, జనం దురదృష్టం. ఈ ఐరన్ లెగ్ రోజా ఉన్నటువంటి ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందో అక్కడ మానవ ప్రమాదం ఒకటి జరిగింది. 6 మంది 7 మంది అలా చనిపోయారు. సో వాళ్ళకు కొంచెం గ్యాప్ దొరికింది, ఊపిరి పీల్చుకునేంత టైం దొరికింది. ఈ 7 నెలల కాలంలో బాబు గారు వీళ్ళు మొత్తం అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించినారు. ప్యారల్గా చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. వాస్తవంగా అది అంత స్పీడ్లో లేదనేది జనం నుంచి మనకు వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అయితే ఇవాళ జగన్ చేస్తున్న పాపాలు జనానికి శాపంగా మారుతున్నాయి, ముఖ్యంగా బీసీలకి. అక్షరాల ఇది గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా బీసీలకి. గతంలో జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్లు అయితే పెట్టినాడు. ముఖ్యంగా ఎక్కడ పోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే, జగన్ గతంలో మా అకౌంట్లో డబ్బులు వేసేవాడు, ఇంకా బాబుగారు వేయలేదు అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఏ మాటకా మాట. ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఆయన వేసాడు మనం కీలకంగా ఆలోచన చేసి చూస్తే, గతంలో ఎస్సీలకి బాబు గారు ఏం చేశారు, ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టి 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న టైంలో సొంత కార్లు కొని దాన్ని క్యాబ్గా చేసుకొని ఆ ట్రావెలింగ్ నిమిత్తం దాన్ని వాడి తద్వారా డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. చాలామంది సొంత ఇల్లులు కట్టుకునేవాళ్ళు. ఈ ఎస్సీలు విదేశాలకు పోయి మంచి మంచి చదువులు చదువుకొని ఇక్కడికి వచ్చి సొంతంగా బిజినెస్లు పెట్టుకునే దాని కోతం ఇచ్చే విధంగా దీనంతా అభివృద్ధి అంటాం. గతంలో రాజశేఖర రెడ్డి ఏదైతే పాలసీ చేశాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలసీ చేస్తున్నాడు. ఇలా బీసీలు కానీ ఎస్సీలు కానీ పప్పులు బెలాలు ఇచ్చి బంగారు గన్నులు దోచుకునే ఒక తత్వం వీళ్ళ మనస్తత్వం. వీళ్ళు వేసిన డబ్బులు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఈఎంఐలు కట్టుకోవడానికో లేదా ఇంటి అవసరాలకో ఖర్చులకో ఒక 4-5 రోజులు అయిపోతాయి. కానీ దీర్ఘకాలిక అభివృద్ధి అనేది లాంగ్ రన్లోకి పనికొస్తుంది. వాళ్ళ విధానాలు అట్లున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా బీసీల గురించి ఇంతగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కార్పొరేషన్ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి దారులు మళ్లించి జనాలకు అకౌంట్ రూపంలో కొట్టేశాడు. ఏది బటన్ నొక్కుతున్నాను డబ్బులు పడుతున్నాయి, బటన్ నొక్కుతున్నాను డబ్బులు పడిపోతున్నాయని. ఎక్కడ ఏ ఊర్లు చూసినా కూడా గుంతల రోడ్లు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇవాళ చూస్తే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా రోడ్లన్నీ నున్నగా తయారైనాయి. సో బీసీల డబ్బులు కూడా దారులు మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి అనేది నా తొలి పాయింట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీసీలకు వెన్నుపోటు పడుస్తున్నాడు. ముఖ్యంగా గతంలో వెన్నుపోటు పడిచాడు, అది సెకండరీ విషయం. ఇప్పుడు క్లియర్గా వెన్నుపోటు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా కసి పెట్టుకున్నట్టు బీసీలకి వెన్నుపోటు పడడానికి మరోసారి సిద్ధమైనాడు. అది ఎలానో ఒకసారి చెప్తానండి. ఈయన తత్వం, వీళ్ళ మనస్తత్వం ఎట్లున్నదంటే, అమరావతి కోసం 15,000 కోట్లు నిధులు కావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి అప్లై చేసుకుంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆకాశరామన్ ఉత్తరాలు రాశాడు. అంటే మెయిల్ రూపంలోనూ ఆ రూపంలోనూ వరల్డ్ బ్యాంకుకి మెయిల్ చేసి, ఇక్కడ మీరు పెట్టుబడులు కన్నా పెడితే అంతా గాల్లోకి వెళ్ళిపోతుంది, రూపాయి కూడా మీకు మిగలదు, మీకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వెనక్కి అందదు అన్నారు. ఎవరైనా 1 రూపాయి అప్పిచ్చేవాళ్ళు ఏం చేస్తారో ఆలోచన చేసి, వీడు మళ్ళీ కడతాడా కట్టలేడా అని ఆలోచన చేసేస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని అంతా కరెక్ట్గానే ఉండాలి, ఇది అమరావతి అనేది తనంతట తాను సంపాదించుకొని మనకు డబ్బులు కట్టగలుగుతుంది అనే ధైర్యంతో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ఇదే రకాన 2014 నుంచి 2019 వరకు అప్పుడు కూడా 3,500 కోట్లు బాబు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుడు అయితే, వీళ్ళు ఇదే మాదిర ముసుగులో గుద్దులాట మాదిర ఎవరు రాస్తున్నారు ఆకాశరామన్ ఉత్తరాలు అని తెలియకుండా ఇలా పుల్లలు పెట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదే కోవాలండి. ఇప్పుడు దాకా ఎందుకు, ఎక్కడ ఏ కంపెనీతో ఎంఓయూలు చేసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం బయటికి చెప్పలేదంటే, వాస్తవంగా చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి వణుకుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఏ కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారో తెలిస్తే వీళ్ళు మళ్ళీ వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు అక్కడ వాళ్ళు ఎంఓయూలు చేసుకొని వచ్చింది కాబట్టి క్లియర్ కట్గా ఎంఓయూలు అన్నీ అయిపోయి వాళ్ళు పెట్టుబడులకి సిద్ధపడి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు అన్నీ బయటికి చెప్పనున్నారు. ఇదంతా నేను ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ మీరు వింటే స్టన్ అయిపోతారు. అది మొత్తం అమరావతి విషయమో లేకుంటే బాబు గారి విషయమో అనుకుంటే ఒక రకం నీకు బాబు గారి, కానీ ఇక్కడ అక్షరాల ఈ యొక్క బీసీలకు సంబంధించిన విషయం. గీత కార్మికులు అంటారు, ఏది తాటి చెట్లు వీటికి కళ్ళు తీస్తారు కదా, వాళ్ళని గీత కార్మికులు అంటారు. ఇప్పుడు నాగరికతలో భాగంగా పెరుగుతున్న సిటీస్ కానీ టౌన్స్ కానీ వీటిలో భాగంగా ఎక్కడికక్కడ చెట్లు కొట్టేవి పడుతున్నాయి. అక్కడి నుంచి కళ్ళు అనేది రావట్లే. ఒకప్పుడు కళ్ళు వినియోగం ఎక్కువ ఉండేది.
కళ్ళు వినియోగం తక్కువ అయిపోయినప్పుడు దానిపైన ఆధారపడి బతికే ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో, ఈ బీసీలు ఉన్నారో వాళ్ళకు ఉపాధి అనేది కోల్పోయినారు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే గీత కార్మికులు వచ్చి, సార్ ఈ మాదిరి మేము ఇబ్బంది పడుతున్నాం సార్, మాకు కనీసం కొద్ది మేర ఉన్నాయి చెట్లు, ఏదైనా అక్కడి నుంచి కష్టపడి చెట్లకి ఈ యొక్క కళ్ళు మేము తీస్తే కొనే వాళ్ళు కూడా లేరు అని నారా లోకేష్ గారి దగ్గర వాళ్ళు అయితే బాధపడటం జరిగింది. అప్పటికప్పుడు ఆయన యువగలం పాదయాత్రలో ఆయన మాట అయితే ఇచ్చాడు, 10% మీకు రానున్న ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వంలో మేము 10% ఈ యొక్క మందు సరఫరా ఏదైతే ఉంటుందో మద్యంకి సంబంధించి వాటిలో 10% షాప్స్ మీకైతే అలాట్ చేస్తామని నారా లోకేష్ గారు మాట ఇచ్చారు. ఆ మాట అయితే నిలబెట్టుకున్నారు. బాబు గారు కూడా ఆ మాట నిలబెట్టుకొని మొన్న ఏదైతే ఈ టెండర్లన్నీ పిలిచారో దాంట్లో 10% గీత కార్మికులకు ఇచ్చేసారు. 335 షాపులు మన రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు అందినాయి. కొద్దిమంది అయినా సంతోషమే, గీత కార్మికులు అందినాయి కాబట్టి ఇది సాఫీగా జరుగుతూ ఉన్న విషయం. ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏంటంటే, కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గానికి సంబంధించిన జిఎల్ నాగేశ్వరరావు అనే ఒక అడ్వకేట్, మీరు సోషల్ మీడియా పోయి చూడండి, లేదా రకరకాల సోషల్ మీడియా అకౌంట్స్లో వాట్సాప్ గ్రూపులో ఎన్నిట్లైనా చూడండి, ఇతను వైసీపీకి సంబంధించిన యాక్టివ్ మెంబర్, అతను ఒక లాయర్. అదేవిధంగా ఓ మనోహర్ రెడ్డి అని అనంతపూర్కి సంబంధించిన లీడింగ్ లాయర్. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఢిల్లీలో కేసు వేశారు. ఏమని, ఈ 10% ఎవరైతే బీసీల కోసం రిజర్వేషన్ కల్పించి ఈ 335 షాపులు ఇచ్చారో అది తప్పు, లా ప్రకారం ఇది ఎట్లుండాలో అట్లుండాలని ఏదేదో లొసుకులు చూపిస్తా ఈ 10% బీసీలకు కూడా ఆ షాపులు అందకుండా చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. మనం చూసాం ఈ మద్యం టెండర్లో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని లోకేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా బాబు గారు ట్రాన్స్పరెంట్గా ఉండాలా, మా వాళ్ళకి మాత్రమే ఉండకూడదు అని చెప్పి గతంలో వైసీపీ వాళ్ళు చేసిన దానికి విభిన్నంగా వీళ్ళు ఏం చేశారు, ట్రాన్స్పరెంట్గా పెట్టారు. ఈ యొక్క మద్యం యొక్క షాపులకి ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో చాలామంది వైసీపీ వాళ్ళకి దక్కినాయి ఏది షాపులు. కానీ గతంలో మనం చూస్తే 90% మెంబర్స్కి వైసీపీ వాళ్ళకి దక్కినాయి. 2019 నుంచి 2024 వరకు ఈ మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో ఆ టైంలో ముఖ్యంగా 100 మెయిన్ బ్రాండ్స్ ఉంటాయి కదండి, మద్యంకి సంబంధించిన మెయిన్ బ్రాండ్స్ 100 మెయిన్ బ్రాండ్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. మేము కూడా మీద ఆంధ్రప్రదేశ్లో అమ్ముకుంటామయ్యా అంటే సరే అన్నారు. కానీ కొనేది లేనిది మన చేతల్లో ఉంటుంది, మన ప్రభుత్వం చేతల్లో. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు మా దగ్గర లిమిటెడ్గా ఉన్నాయి అని చెప్పి ఆ 100 సంబంధించిన బ్రాండ్లలో కేవలం 10% బ్రాండ్లు మాత్రమే అది వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని అమ్ముకునేదానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే మిగిలిన 90% బ్రాండ్లు మన జే బ్రాండ్ అనేది వాడి అది రకరకాల పేర్లు అండి, రకరకాల పేర్లతో 1,00,000 మంది చచ్చిపోయినారు. వీడు చేసిన బత్తాయి తోటల్లోనూ ఏడంటే మారుమూల గ్రామాల్లో తయారు చేసిన ఈ మందు వల్ల 1,00,000 మంది చచ్చిపోయినారు. ఈ రోజుకి 3 నుంచి 4 లక్షల మంది వరకు లివర్లో కిడ్నీలు పోయి వాళ్ళు ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఈ మాదిర ఇది మళ్ళీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కదా ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద డైలీ 1000 కోట్ల పైన జరిగే ఈ యొక్క వ్యాపారంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉండాల్సిన మన రాష్ట్రంలో ఏం చేశారంటే క్యాష్ ఇచ్చి మాత్రమే కొనాలా. అంటే ఈ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పోయింది. అది మనం ముఖ్యంగా అర్థమవుతుంది. నువ్వు చేస్తే చేసావు, నువ్వు బతికేదో బతికినావు, డబ్బులు ఎంతైనా సంపాదించావు, అవినీతి పరంగా ఇవన్నీ సెకండరీ. ఇప్పుడు బీసీలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంటే ఈ యొక్క వీళ్ళు ఏదైతే అవకాశం ఉన్నదో ఈ లాయర్ల ద్వారా చేసి ఈ యొక్క టెండర్లు క్యాన్సిల్ అయిపోయే విధంగా వీళ్ళు కోర్టులో కేసేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ మాట ప్రతి ఆంధ్రుడి వరకు, ప్రతి బీసీ గుండి వరకు చేరాలనేది నా ఉద్దేశం అండి. ముఖ్యంగా మళ్ళీ వీళ్ళు ధైర్యం ఉంటే బయటకు వచ్చి బీసీల కోసం మేము అది చేసాం ఇది చేసామని చెప్పే ధైర్యం లేదు. వీళ్ళు ఏదైతే కోర్టులో కేసేసారో వీళ్ళు కోర్టులో కేసేసినారని ప్రతి ఒక్క ఆంధ్రుడికి చేరాలనేది నా ఉద్దేశం. బీసీల పైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉండదో మచ్చుకి అంటే ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.